ఇరాన్లో మారణ హోమం జరుగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. బాంబులు, మిజైల్స్ తో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా ద్వయం ఇరాన్ను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యమంటూ ప్రకటించింది. అదే లక్ష్యంతో దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ బేస్లే టార్గెట్ గా మిసైల్స్ కురిపిస్తోంది. ఖమేనీ హత్య తర్వాత పిచ్చి పట్టునట్టుగా బాంబులను, మిజైల్స్ ను ప్రయోగిస్తోంది. ఇరాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. కువైట్ లో అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసింది. సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది. దీంతో ఆయిల్ ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కాలిపోతోంది. ఇక యుఎస్ ఎంబసీలపై బ్యాలిస్టిక్ మిజైల్స్ తో అటాక్ చేస్తోంది ఇరాన్. అమెరికన్ కంపెనీ అయిన అమెజాన్ సెంటర్ ను కూల్చేసింది. ఇలా ఒకరిపై ఒకరు అటాక్స్ చేసుకుంటూ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని ఒక పెద్ద మారణ హోమంగా మార్చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా సాయంతో ఖతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లా చీఫ్ ను టార్గెట్ చేసింది. ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్న హెజ్బొల్లా సంస్థను, దాని బాధ్యుల్ని ఖతం చేసేందుకు కంకణం కట్టుకుంది. హెజ్బొల్లా కీలక నేతల్ని ఇప్పటికే మట్టుబెట్టామని చెబుతూనే ఆ సంస్థ చీఫ్ టార్గెట్ గా కొత్త ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేసింది. దాడుల్లో 31 మంది మృతి చెందగా 150 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో హెజ్బొల్లా కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇండియా అలర్ట్ అయింది. తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ గస్తీ పెంచింది. మిడిల్ ఈస్ట్ నుంచి ఉగ్రమూకలు ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో నిఘాతో పాటు భద్రతను పెంచింది. ప్రపంచ టెక్ దిగ్గజం ఏఐ చాట్ గ్రోక్ చెప్పిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఏఐ చాట్ గ్రోక్ అత్యంత ఖచ్చితంగా అంచనా వేసింది. ఇరాన్ పై సైనిక చర్య ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని ఫిబ్రవరి 25న ఆంథ్రోపిక్, క్లాడ్, జెమినీ, చాట్ జీపీటీ గ్రోక్లను ప్రశ్నించగా గ్రోక్ మాత్రమే శనివారం ఫిబ్రవరి 28గా ఖచ్చితమైన తేదీతో సమాధానం ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై మస్క్ కూడా స్పందించారు. అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఒక పద్ధతి ప్రకారం పరిశీలనలు జరిగిన మీదట వచ్చిన సమాధానం ఇదని మస్క్ చెప్పారు. గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. యుఎస్ ఎంబసీలపై బ్యాలిస్టిక్ మిజైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్. కువైట్, బహ్రెయిన్ లోని యుఎస్ ఎంబసీపై దాడి చేసింది. కువైట్ లోని యుఎస్ ఎంబసీలో పొగలు వచ్చాయి. ఎంబసీలకు రావద్దని పౌరులకు అమెరికా సూచన చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అడ్వైజరీ జారీ చేసింది. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు. అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా డ్రోన్ దాడి చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది. డ్రోన్లతో భారీ విధ్వంసం సృష్టించింది ఇరాన్. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం కలగనుంది. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా బదిలిస్తోంది. ఇరాన్ పై దాడికి ప్రయత్నించిన అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసింది. కువైట్ లో యుఎస్ F-15 జెట్ ను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్ లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడింది. హెజ్బొల్లా దాడులకు ప్రతీకార దాడులు చేపట్టినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. బీరూట్ లోని దక్షిణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 31 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించింది. అలాగే 149 మంది గాయపడినట్లు తెలిపింది. ఇరాన్ తర్వాత హెజ్బొల్లాను టార్గెట్ చేసుకున్న ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా సీనియర్ నాయకులే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్ లోని 3 ప్రధాన పట్టణాలే టార్గెట్ గా ఇజ్రాయెల్
రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లోని 3 ప్రధాన నగరాలైన హరీస్, నబాత్ అల్-ఫల్కా, మెబ్డౌన్ పైన ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో తెగబట్టడంతో బీరూట్లో ప్రజలు పరుగులు పెడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు లెబనాన్ పై దాడులు సాగుతూనే ఉంటాయని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన అమెరికా దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరాన్ పై దాడులు మరో 4-5 వారాలు జరగొచ్చన్న ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు యుఎస్ సెంటర్ కమాండ్ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇరాన్లో ఇక ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం లేదని స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఇరాన్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాల్ని కూడా ధ్వంసం చేసినట్టు ఎక్స్ వేదికగా ప్రకటించింది.